ఎప్పుడు నోటికి పని చెప్పి వివాదాల్లో చిక్కుంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే కాకముందు నుంచి కాంట్రవర్సీలు చేయడంలో ముందుండే ఈ నేత మరోసారి నోటి దురుసుతో వివాదంలో చిక్కున్నాడు. ఇటీవల కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే పోలీసులని కూడా చూడమని వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని కామెంట్లు చేశారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా ఎవరిని వదలబోమన్నారు కౌశిక్ రెడ్డి. వారంతా జైలు పాలు కాక తప్పదని గట్టిగా హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపాయి. నిన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకున్న కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక గతంలోనూ పలుసార్లు నోటి దురుసుతో వివాదాల పాలయ్యారు కౌశిక్ రెడ్డి. ముఖ్యంగా గవర్నర్ తమిళసై విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ ముందు సైతం ఆయన హాజరు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కూడా ఆయన మాట తీరులో మార్పు మాత్రం రాలేదు. రైతు దినోత్సవం రోజే రైతులను తిట్టి మరోసారి వివాదంలో చిక్కున్నారు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ను బెదిరించినట్లుగా కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కౌశిక్ రెడ్డి తీరు వివాదాస్పదమైంది. తనను గెలిపించకపోతే ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుంటానని ఓటర్లను బెదిరించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై ఈసీకి కూడా కంప్లైంట్ వేలింది. ఇలా వరుస వివాదాల్లో చిక్కున్న కౌశిక్ రెడ్డి తాజాగా పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు విమర్శలు పాలవుతున్నాయి. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి కామెంట్లు ఉన్నాయని కరీంనగర్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మీడియా ముందే కౌశిక్ రెడ్డి కామెంట్లు చేయడంలో ఆ వీడియో రికార్డులే సాక్ష్యాలుగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో కౌశిక్ రెడ్డికి చిక్కులు తప్పవన్న టాక్ వినిపిస్తోంది. అటు కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం.